చిరు. అది అదే ఇది కథ అన్న అయినది ఇట్లా చేస్తుండు. ఆయన అదే నాకే పరేషాన్ అనిపిస్తుంది. నువ్వు లేనిది వాళ్ళకి ఎక్కడ జీవితాలు ఎక్కడ ఇచ్చిరు వాళ్ళని. వాళ్ళ కోట్ల మేము తిన్నామట, లక్షలు ఇచ్చారట మాకు. నువ్వు అలాంటి పైసా మనిషి అయితే నువ్వు ఇంట్లోనే పెట్టుకోపోతుంటివి తెలుసా. ఇప్పుడు అమ్మకట క్యాన్సర్ అట, ఆయనే చేయించారట మొత్తం ట్రీట్మెంట్. ఈ అమ్మి తాను లేకనా. ఆయన దగ్గర ఏమున్నాయన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ ఆయన ఆయన జీతం ఎంత, ఆయన కథ ఎంత? సౌదీలో చేసినప్పుడు జీతం ఇచ్చిరా అన్న 3 సంవత్సరాలు ఇయ్యలే 36 లక్షలేమో. ఇయ్యలే ఇయ్యలే. ఆ ఒక్క కాడనే జీతం అనేది ఎక్కువ. ఆ జీతం పెరిగినాక మా ఆడ చేసినంత కాలం వాడు జీతమే చేయలే. జీతం ఏడ్చుకుంటా వాళ్ళని మళ్ళీ టికెట్స్ కూడా చెల్లెనే బుక్ చేస్తూ వచ్చిండు. అవును నిజమే. మళ్ళీ ఇక్కడ 14 నెలలు ఖాళీగా ఉంటాడు. నాయుడుపేటలో 30,000 జీతమే. ఆడ ఉత్తగానే చేసిండావు. ఆడ ఉత్తేనేనే. ఇక ఈయన సంపాదించింది ఎప్పుడు వీళ్ళ అమ్మ నాయన 3,000 రూపాయల కోసమే కేసు వేసే, మెయింటెనెన్స్ కోసము. నేను దుబాయ్ పోయినాక కూడా నాకంటే వీళ్ళు 6 సంవత్సరాల ముందు పోయారు. అవును నాకేం జీతం ఎక్కువ ఉండే, వాళ్ళకు 6 సంవత్సరాలు చేసిన జీతం చాలా తక్కువ ఉంది వాళ్ళకు. వాళ్ళ వర్కర్గానే పని చేసేది కృష్ణగిరి అంతా. అవును అవును అప్పుడు కూడా జీతాలు లేవు. సౌదీకి వచ్చినాకనే జర పైసలు కొన్ని 2-3 సంవత్సరాలు కనిపించినాయి వాళ్ళకు. అవును. ఆ 3 సంవత్సరాలు అయితే ఈయనకు జీతం ఇయ్యకనే పాయ. ఆడ జీతం ఎక్కువ అంటే జీతం ఎక్కువ కానీ 3 సంవత్సరాలు బాగా. అవు వీళ్ళ అమ్మ నాన్న అంటే 4.5 లక్షలు ఇచ్చి మా దగ్గర ప్లాట్ కొన్నారట, ఆర్టీసీ కాలనీ ప్లాట్. మళ్ళీ మీ పాపం కట్టుకుంటారు వాళ్ళు. ఆయనకు తెలుస్తలేదు కానీ మళ్ళీ మీరు ఇంకో పాపం చేస్తుండ ఆయన. ఆర్టీసీ కాలనీ ప్లాట్. పెళ్ళప్పుడు మన గిఫ్ట్ డీడ్ ఇస్తామంటే వద్దొద్దు, గిఫ్ట్ డీడ్ వద్దమ్మా మాకు, రేపు మళ్ళీ మీరు అడుగుతారు, రిజిస్ట్రేషనే చేసేరు మాకు, ఆ రిజిస్ట్రేషన్ పైసలు అయితే మేము పెట్టుకుంటాం కానీ అని చేసుకోరన్న. అప్పుడే కావాలని, అప్పుడే మేము అర్థం చేసుకోవాలి ఎంత చాలుగాలని. అట్లా నీలోను 20 ఏళ్ళ నుంచి వాళ్ళని సాది పిల్లలను పెద్ద చేసినావు, అన్ని చేసినాక మీ మీద అనడం అది ధర్మం కాదు అది. ఊర్లకించి అప్పుడు వీళ్ళు చిన్న చిన్న పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఇంట్లోకి చెల్లగొట్టలేనా? ఎంత పెద్ద గొడవ అయింది అది. గొడవ మనము భూమి పంచాయతీ కూడా పొలపల్లి పోతే భీమార్ వస్తుంది. అడిగి పోయి ఎన్నిసార్లు కాలు ముక్తి మనం. బొల్లపల్లికి భూమి అమ్మొద్దమ్మా అని మా చెల్లె ఎన్న కాలేజీలో పడ్డ కూడా ఎంత కొట్లాట చేసింది. ఆ గాజులు వల్ల కొట్టకుండా, నా వీడియో నా దగ్గర ఉంది, ఇంకా ఉంది. గాజులు వల్ల కొట్టుకుంటా మేము మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం అని. మా భీమ్నార్లో కూడా ఒక ఇల్లు ఈమె చెల్లె కోసం మా పెద్ద మనసులో చేసి పెడితే ఆ రూమ్ కూడా వాళ్ళ కొట్టేసిందన్న. మనం పోలేదా ఒకసారి? రూమ్లు ఇస్తే వాళ్ళే వాడుకుంటారు. పోలీస్ స్టేషన్ పోతే అది 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 ఎప్పుడన్నా కుడకబెట్టిందా అది ముసలిది? ఆ ముసలోడు ఏమన్నా ఇంత నీళ్ళు పోసిందా, ఇంత స్వీట్ పెట్టిందా పిల్లలకు? మళ్ళీ మీరు ఏదైనా చేసినా తక్కువ చేసేదా చెరువు? పెద్దగానే చేసేదా? కృష్ణన్నకి 5 లక్షల రూపాయలు ఈయన అప్పు తీసుకుంటే మమ్మీ నైరుసార్లు 105 గజాల ప్లాట్ అమ్మి కృష్ణన్నకు పైసలు ఇచ్చింది. ఎన్ఎఫ్సి నిజమే. ఈయన 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 ఎన్ని చేసింది మా అమ్మ అంత సర్వనాశనం పెట్టి ఈ రోజుకి ఇంత ఆగం చేస్తుండవు. మళ్ళీ ఇంకో పాపం కట్టుకుంటున్నా ఆయన, కానీ ఆమె పాపం ఎట్లా. ఎప్పుడన్నా పెళ్ళాం ఫస్ట్ నుంచి ఇంటర్ చదివిన పిల్లని ఇస్తే ఇంజనీరింగ్ కావాలని చదివిపించి జాబ్ చేపిస్తే నైట్ షిఫ్ట్ చేస్తే వాంతో పోతుందా వీంతో పోతుందా, ఎందుకు నీటికి తయారవుతుంది, బట్టలు ఎందుకు నీటికి వేసుకుంటుంది. మరి అసలు నువ్వు దగ్గర ఉండి నువ్వు సాధేది ఉంటివి. నువ్వు సాది ఇంట్లో పెట్టుకునేది ఉండే, ఇంట్లోనే పెట్టి నువ్వు పంపించేది ఉండే. కాదు, అంత శక్తి ఉన్నాడు నువ్వు ఇండియా నుండి బతికి పిల్లలను పోషించాలి. ముసలోడు రావంటే మాకు ఇంకా డబ్బులు కావాలి, మేము రాము, మాకు ఇది ఎంత బదనాములు. చెల్లె మీద అటు పోయింది, ఆడ కనిపించింది, ఈడ కనిపించింది, ఎప్పుడు ఇదే. అదైతే నాకైతే మొన్న నుంచి నేను కృష్ణతో అంటున్నా, చిరునాగం చేస్తున్నా కృష్ణ ఇల్లు అదే అని. నాకు బాధ. పొద్దున్నే ఫోన్ చేసిన, నువ్వు చేయి ఒకసారి చిరుకు అంటే చేసి. ఇప్పుడు మీ ఊర్లో మీకు తెలియదు అన్న, మీ 20 సంవత్సరాల దోస్తాను మీది. వాళ్ళ అమ్మ నాయన బతుకులు ఎంత, ఈయన బతుకు ఎంత సంపాదించింది, వీళ్ళ ఊర్ల కథ ఎంత అందరికి తెలియదు అన్న. వాళ్ళు ఏ లెక్కలు ఉన్నారు చూడాలి. మొన్న చనిపోయి నెల దాకా బానే ఉండన్న. మా భార్య ఎప్పుడైతే సికింద్రాబాద్ కంప్లైంట్ పెట్టిందో అప్పటి నుంచి స్టార్ట్ చేసిందన్న. అదే ఇక మా మీద రాగాలని మళ్ళీ రివర్స్ అవుతుంది. రివర్స్ తలిగి మేము కేసు పెట్టాక 40 రోజుల తర్వాత ఒక గేమ్ ఆడి ఈయన ఇంట్లోకి ఏంటంటే కలిసి ఉన్నదే మా అమ్మ మా చెల్లె. ఆయన దగ్గర 1,40,00,000 క్యాష్ అట, కేజీన్నర బంగారం అట. ఈ ముఖానికి 1 గ్రామ్ బంగారం కొన్నాడా, 10 లక్షలు దాచిపెట్టిండా. అట్లా కాదు, ఇప్పుడు 10-15 తులాలు ఉంటేనే మనం బ్యాంక్ లో పెట్టుకుంటాం. 1,500,000 బంగారం ఎట్లా ఉంటుంది చెప్పు ఇంట్లో?
ఒక గ్రామ్ బంగారం కొన్నాడు అన్న, బిల్లు ఉండాలి కదా, ఒక గ్రామ్ బంగారం కొన్నట్టు. నేను మస్తు కొన్నప్పుడు కూడా కొన్నరెడ్డి అన్న కూడా ఎన్నడు కొనలే ఆయన. పిల్లం 16 గంటలు డ్యూటీ చేసి పిల్లల్ని చూసుకుని అత్తమామది ఒకటి ఉండదు. ఎంత టార్చర్ పడ్డది వీళ్ళ వల్ల. అసలు ఈయన పెళ్లి చేసుకున్న 3 సంవత్సరాల పెద్దోడు అని చెప్పిండన్న మాకు. 17 సంవత్సరాల పెద్దోడు. 20 ఎకరాల భూమి ఉందన్నాడు, దువ్వేల కాపురం అన్నాడు. ఒక మాటనా, ఒక అబద్ధమా? ఎంత డిప్రెషన్ గురైంది మా చెల్లె ఈయన వల్ల. నా అంట నోరాదు. చెప్పించారు ఇట్లా భూమి జాగా మస్తు ఉంది మాకు బొల్లెపల్లి అని చెప్పిండు, కానీ మాకు కూడా ఏదన్నా మరి భూమి జాగా ఉంటే కనిపించాలి కదా. ఈయనకు తెలియకుండానే నీకు పత లేకుంటే నీకు అమ్మక దిగిరి. అది కూడా ఎంత 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 మీరన్నా వాళ్ళు మొత్తం 2.5 4 6 ఎకరాలే ఉండే. 6 ఎకరాలు చాలా ఎకరమే నాన్న అంటే నలుగురు 2 ఎకరాలు ఏముంటానన్న. అది ఉంటే అమ్మక దిగిరు కదా. ఇప్పుడు ఎకరం 10 గుంటలు మిగిల్చారు. మనకు చెప్పింది 20 ఎకరాలు. చెల్లె ఆ రోజు ఎంతమంది కాలు పట్టుకుని, నాకు 2 ఆడపిల్లలు 2 పిల్లలు ఉన్నారు, నాకు ఆగం చేయకండి ఇంత టీచర్ వాళ్ళు. ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా అడుగుతలేదు, నువ్వు కిల్లర గోల్డ్ ఇంట్లో ఎట్లా పెట్టుకుంటావా, బ్యాంక్ లో పెట్టుకుంటావా అని ఒక్కరని అడుగుతురా? అడుగు ఎందుకు అడగరన్నా? రేపు ఇప్పుడు కోట్ల పోయినాక అన్ని వెళ్తాయి. నువ్వు ఎంత కొన్నావు, నీ ప్లాట్లు ఎవరు కొనిపించరు, ఎవరు చేసారు, అన్ని వెళ్తాయి కదా. వెళ్ళవా? ఇప్పుడు లెక్క కాటమని రాదు. నువ్వు దుబాయ్లో నీకు ఏం చాలు ఉండే, నీ పిల్లలకి ఏమైంది, నీ రెంట్లకు, నీ ఇల్లుకు, ఏం తిండికి, నీ చదువులకు తీసేయాలి, ఎంత మిగులుతుందో ఎంత సంపాదించినా అడిగితే తెలుగుతారు కదా ఆయన. ఈజీగా తెలిసిపోతుంది అన్న. వాళ్ళ అమ్మ నాయన మేము కోట్లు మాకు మొత్తం వాళ్ళే చదివిపించారట, మాకు వాళ్ళే మెయింటైన్ చేసారట. వాళ్ళ ముఖాలకు ఆయన వాళ్ళ భీమనగర్లో చరిత్ర తెలియదు, వాళ్ళ ఊర్లో బొల్లెపల్లి ఎవరని చెప్తారు వాళ్ళ చరిత్ర ఏందనేది, అలా ఎంత సంపాదన అనేది. వాళ్ళ మొగుడు లేబర్ అయినా కుండీలు తయారు చేసినాడు ఆయన. ఈయన లేబర్. నువ్వు పోయినప్పుడు కూడా ఈయన జీతం నీకంటే సీనియర్ అయినా ఈయన జీతం చాలా తక్కువ. పెళ్ళప్పుడు 4 లక్షల జీతమో 3 లక్షల జీతం ఎంత చెప్పినా, అప్పుడు 12,000 13,000 జీతం అయినది. వీళ్ళు నాకు ఆడ 3,000 ఉన్నప్పుడు ఇలా 1,600 వస్తుంది జీతం అప్పుడు. అమ్మ అని ఈరోజు వాళ్ళ అమ్మ అయిపోయింది. వాళ్ళ అమ్మ పేరు ఎప్పుడు తీసినా కూడా పేరు తీయకమ్మా, దాని పేరు తీయకు అనేది ఎప్పుడు. ఎన్నడో దుబాయ్కి వెళ్ళి కూడా వాళ్ళ అమ్మాయి ఫోన్ చేయకపోయేది ఆయన. ఎవరికి ఫోన్ చేస్తాడు ఏముంటది, వాళ్ళు ఫోన్ చేసి రాయిలు పట్టించుకోరా, ఎవరు చేసిరన్నా? పిల్లలు 16 చిన్న గుడ్లను వాళ్ళ ఇంట్లోకి చెల్లగొడితే తీసుకొచ్చి పెంచుకున్న గుడ్లను వాళ్ళు ఏ రోజు మంచినీళ్ళు వచ్చి చూసారు, ఒక హాస్పిటల్ తీసుకుపోయారా, ఒక పెద్ద మనిషి దావా చేసి ఒక కుడకబెట్టిన వాళ్ళ. మీకు డబ్బులు ఇచ్చింది ఎవరన్నా? మీకు మితికి ఇచ్చింది ఎవరన్నా? మమ్మీ ఇచ్చిందా, చెల్లి ఇచ్చిందా మీకు? నాకు అమ్మనే ఇచ్చింది. మీకు అమ్మనే ఇచ్చింది, కానీ అమ్మకి ఇస్తే మళ్ళీ అమ్మకే ఇచ్చారు కానీ అదట ఆయన ఇచ్చిందట, ఆయన పైసలట. ఆయన పైసలు అవన్నీ ఆయన స్టాక్ ఉండే ఇచ్చిండు. ఎక్కడ స్టాక్ ఉన్నాయి ఏమైనా? ఆయన పంపించిన హాస్పిటల్కు ఆయన బాలేక ఇంటి ఖర్చులు ఆ ఖర్చులు ₹1 మిగిలిందన్న. పెద్ద మనిషి ఆఫీసర్ కూడా అడిగినప్పుడు కూడా క్లియర్ గా మాట్లాడిన, సార్ ఇవి నా ఖర్చులు ఇవి అవి అని. నిన్ను ఒక్కటే అడగరాదు, నీ గోల్డ్ నువ్వు ఎందుకని ఇట్లా పెట్టుకుంటావు, నువ్వు మేము ఎందుకు తీసుకుపోతావు? ఇప్పుడు బయట వాళ్ళు వచ్చి నీ ఇంట్లో నీ ముఖానికి కేజీన్నర బంగారం ఉందా కానీ 10 తులాలు 20 తులాలు ఉంటే ఎక్కువ కానీ పైసా ₹1 ఉంది. మా చెల్లె లాస్ట్ కి ఈఎంఐలు కట్టమంటే కూడా దుబాయ్లో మసాజ్ సెంటర్ పెట్టి అది పెట్టి ఏదో పెట్టి 4 నెలల జీతం కూడా పంపలే అన్న. అరే ఏందయ్యా నాకు ఇబ్బంది అవుతుంది నాకంటే, లేదు పో అని అంటాడు. పిల్లలు పెంచి ఎంత సాయం చేసామన్నా, డబ్బు సాయం చేసి ఆ సాయం ఈ సాయం చేస్తే రేపు మీడియా కానీ వీళ్ళని మాట్లాడితే ఒకరు నమ్ముతుండొచ్చు, ఒకరు నమ్మకపోవచ్చు అన్న. కోర్టు నమ్ముతుందా అన్న? మరి మమ్మల్ని బెదిరించి ఏదో చేద్దామని అనుకుంటున్నాను కానీ రివర్స్ ఎప్పుడైతే మా భార్య కంప్లైంట్ అయిందో అప్పటికి రివర్స్ అయిపోయిండు. రివర్స్ అయితే ఏమవుతుంది అన్న, రేపు కోర్టు తెలుసుకుంటాం ఆయన ఏం చేసిండు ఏం చేయలేదు అని అన్ని కోర్టు తెలుస్తుంది కదా. ఇప్పుడు మా చెల్లె ఇప్పుడు ఆ మంచము ఆ ఫ్రిడ్జ్ అన్ని చెల్లె ఈఎంఐలు పెట్టుకున్నదన్న. ఒక్కొక్క రూపాయి ఎప్పుడు ఒక ఈఎంఐ ఉంటుంది చెల్లెకు, ఎప్పుడు ఈఎంఐలు పెట్టుకుంటది. నిజమే, కరెక్ట్. ఎంత ₹10 పోగు చేసుకొని బతుకుతే ఎంత టార్చర్ ఈయన టార్చర్. నైట్ షిఫ్ట్ చేస్తే ఒకటే టార్చర్.
నువ్వు అసలు ఇండియాలో ఉండి నువ్వు భార్య పిల్లలతో కష్టం చేసి వాళ్ళని రాజేది ఉంటావు నువ్వు. ఎప్పుడు అనుమానం భార్య మీద అత్తమామకంతే ఈయనకంతే. ఇట్లెట్లా పోయింది అట్లెట్లా పోయింది, ఆ బట్టలు ఎట్లా వేసుకుంది ఈ బట్టలు వేసుకుంది, సచ్చేదాకా ఇదే నరకం. ఈయన పుట్టినరోజు ఎందుకు చనిపోతుందనా? మరి ఈయన సక్కనోడు అయితే ఈయన పుట్టినరోజు ఎందుకు చనిపోతారు? పిల్లలు ఏమని చెప్పి ఒప్పుకుంటారు? నిజమే. దుర్మార్గుడు అన్న. నువ్వు సరే నువ్వు మంచోడవు అయితే ఇక్కడి నుంచి మీరు టార్చర్ చేస్తే నీ భర్తవే నీకు చెప్పుకోదా? అన్ని చెప్తుంది. ఇట్లా నాకు ఈ ఇంట్లో వద్దు, మా మమ్మీ మా ఇంట్లోనే ఉండొద్దు, నువ్వు వచ్చేసే అంటే ఒక మాట అయిపోయా. అదే మేము మంచిగా చేసుకోలేదు. అరే ఆగం చేస్తే రేపు చట్టం అనేది ఉంది కానా? నువ్వు నలుగురిలో వాడు మన పనిలో నలుగురు నేను తిరుగుతా కాబట్టి నన్ను నామోషి చేసి ఏదో చేద్దామని అనుకుంటున్నాను అంతే. సమాజం తెలియదా అన్న? నాతో తిరిగిన వాళ్ళు, నాతో చేసిన, నాతో దంద చేసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు. నువ్వు అట్లా పైసా మనిషి అయితే కోట్లే సంపాదిస్తుంటివి నువ్వు. అట్లా దొంగ మమ్మీ దగ్గర మీరు డబ్బులు తీసుకుంటే కూడా 2 లక్షలు తక్కువ ఇస్తారని ఒక్క మాట ఒక తప్పు మాట్లాడిన అన్న మీతోటి. మీరు ఇప్పుడు ఫస్ట్ నుంచి ఎట్లా ఉన్నానో అట్లే ఉన్నానా? నేను ఎవరు ఎప్పుడైనా తప్పు మాట్లాడినా మీతోటి? ఇంకా ఆయన నాన్న సపోర్ట్ చేయలే కానీ నువ్వన్నా సరైతే అన్నావు ఇక అని అన్నావు కానీ ఈయన డబ్బులు ఇచ్చినట, డబ్బులు మొత్తం మిత్తులకి ఇచ్చినట, బంగారాలు ప్లాట్లు కొన్నాడట. ఈయన మొత్తం జీవితం కలిపితే 40 లక్షలు ఆదాయం ఉండదు. మొత్తం కలిపితే మన ఖర్చులు తీస్తే మన 8 లక్షలు మిగిలినట్టన్న. మీరు ఎన్ని కిలోల బంగారం ఎన్ని ప్లాట్లు కొన్నారన్న? మీరు కూడా ఆయనతో పాటు చేసిన వాళ్ళే కదా ప్రతి దగ్గర. మరి మీరు ఎన్ని ప్లాట్లు కొన్నారు, ఎన్ని కిలోల బంగారం కొన్నారు, ఎన్ని ఏడాది సంపాదించారు మీరు? ఈ గట్టిని అడిగితే తెలుస్తుంది. మరి ఇక నీ జీతం ఎంత ఉండే, నీ ఫ్యామిలీ ఖర్చు తీసేయి, హాస్పిటల్ స్కూల్ ఖర్చు తీసేసి ఎంత మిగిలిందో చూడు, లెక్క కట్టు. మరి అంతే ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా ఆస్తులు అని అడిగితే తెలిసిపోతుంది. మరి ఇంకేంది? అదేనా మమ్మల్ని నా ముగ్గురు చంపి మమ్మల్ని నలుగురు కూడా చంపేటట్టు ఉండవు. టార్చర్లు పెట్టి ఇవి బ్లాక్ మెయిల్ చేసి మమ్మల్ని. మీరేం భయపడకూడదు. మా అమ్మని అంటాడంట, మీరు టార్చర్ చేస్తా, నిన్ను కూడా బ్లాక్ మెయిల్ చేస్తా, నిన్ను కూడా డిప్రెషన్ గురై నువ్వు కూడా చచ్చిపోతే కేసే కాదు నా మీద అంటాడంట అక్కడ ఉన్నప్పుడు. ఎంత తెలివి, ఎంత హుషారు! అమ్మ నాయన అంతే, కొడుకు అంతే. బతుకున్నప్పుడు ఈ రోజు రాలేదు. ఈ రోజు నా చెల్లె పిల్లలు చనిపోగానే పోయి ఇంట్లో మంచాల మీద వండుకొని నా చెల్లె ఈఎంఐ లాస్ట్ దాకా కూడా ఈఎంఐలు కట్టిందన్న. ఫోన్ కూడా మా చెల్లెది ఈఎంఐ అన్న. ఇప్పుడు నీ సపోర్ట్ లేకనే నీ భార్య పిల్లలు చచ్చిపోయి, నీదొక ధైర్యం గట్టిగా ఉంటే వాళ్ళేం చచ్చిపోతారు చెప్పు? అంతేగానా? అంతే. ఇప్పుడు నేను ఒకటి గట్టిగా ఉంటేనే నా భార్య పిల్లలు ఉంటారు. మరి అది ఆ ధైర్యం లేకనే ఆమె పోయినట్టుంది. మరి రేపు చక్కగా చూసుకుంటే మూడు అయితే ఆమె ఏదో చచ్చిపోతుంది అనుకో, ఓకే, మా పిల్లలు తీసుకుపోతుంది. మరి కాదా? ఎప్పుడు ఈయన చెల్లెనే పుట్టినరోజు గిఫ్ట్ ఇస్తా, పుట్టినరోజు గిఫ్ట్ ఇస్తా, పుట్టినరోజు గిఫ్ట్ ఇస్తాను, పుట్టినరోజు నీకు గిఫ్ట్ ఇచ్చింది కావచ్చు. అదేమో ఎప్పుడు ఆమె బయట పెట్టుకోలే, ఇక మీకన్నా తెలియలే. ఎప్పుడు టార్చర్ పడేదన్న? మాకు తెలియదు ఏముందన్న, ఎప్పుడు టార్చర్ పడేది. నన్ను ఇట్లా చేసుకుని 17 సంవత్సరాల పెద్దోడు, ఒక భూమి లేదు ఏం లేదు, నా పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి? ఈయన సంపాదన అంతంత మాత్రమే, మిగిలేదు లేదు, చేసేది తలిగేది లేదు, ఏంది అని ఒకటే ఏడ్చేది. అదే ఆమెనేమో హై ఫ్యామిలీ నుంచి వచ్చే, ఈయననేమో లో ఫ్యామిలీ నుంచి వచ్చే, లేబర్ ఫ్యామిలీ. లేబర్ సెట్టే కాలే, అసలు సెట్ కాలేదు. ఒక మనిషి అర్థం చేసుకుంటాడు అన్న. ఇప్పుడు వచ్చి బయట దేశం నుంచి వచ్చి 40 రోజులు ఉంటే పిల్లలతో ఆడడు పాడడు, చక్కగా చూసుకోడు. ఇంకోటి ఆడికి పోయినాక మన డెత్ సర్టిఫికేట్ కోసం పోయినామన్న సికింద్రాబాద్. ఆడికి పోతే చెప్తుండు, నాకు నా భార్యకు పాప బాబు పుట్టిన తర్వాత 11 సంవత్సరాల నుంచి మాకు సంబంధం లేదు అంటుండు. 11 సంవత్సరాల సంబంధం లేనప్పుడు మరి ఎందుకు నువ్వు అడుగుతారుగా మరి వాళ్ళు కూడా, ఎందుకు నా చెల్లెతో నువ్వు ఎందుకు 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 మరి మా కలిసి నువ్వు బామ్మడి ఉన్నా కదా, అత్తం ఉన్నది కదా, చెప్పాలి కదా, మాకు ఇబ్బంది అయితే మేము ఇట్లున్నామని. అప్పుడే ఏదో విడాకులు చేసేటోళ్ళం కదా. ఎందుకు కలిసినావు? నా చెల్లె సంపాదన కోసం, నా చెల్లె సంపాదిస్తే మీద ఎంజాయ్ చేద్దామని. దరిద్రముండా కొడుకన్నా మింగిన అనవద్దు. ఈయన పెళ్లి చేసిన రోజే వీళ్ళ సాగు ముహూర్తం నిర్ణయమైనట్టు అయింది. మీ కడుపేమో చెల్లెనా పిల్లలు పెంచింది మేము, చిన్నప్పటి పెంచింది మేము, దగ్గర నుంచి భుజాల మీద ఎత్తుకుని హాస్పిటల్ చుట్టూ తిరిగింది మేము. వాస్తవమే. నువ్వు లేని వాళ్ళు పెద్దగా ఆలోచించరు. మాకు తెలిసినంత వరకు చూస్తున్నాగా. కానీ ఇక మీ మీద మళ్ళా పాపం మూట కట్టుకుంటుండ ఆయన. కట్టుకొని ఎన్ని రోజులు అదే తోడో ఎన్ని రోజులు బాగుపడుతారో ఆ దేవుడు చూసుకుంటాడు కానా. ఇప్పుడు పాపం ఇప్పుడు కర్మ అనేది తిరిగి వస్తూనే ఉంటది. మీరు అంత పైసా మనసు అయితే కాదు చిరు. నువ్వు
నేను నువ్వు ఎట్లా ఖర్చు పెడతా ఎట్లా ఆ, చేస్తా వచ్చే కాడ 10 రూపాయలు వచ్చా కూడా ఉన్నాయి పోనీ 5 రూపాయలు నీ పోనీ ఇచ్చి పోనీ అవు కష్టం నష్టం చూస్తా నేను మనుషులను. అవు నువ్వు అట్లా బిరుగపడుతున్నావు అయితే నీకు అమ్మ మస్తు డబ్బు ఎంత నువ్వు సంపాదించే నీకు మంచి మంచి ఇప్పుడు ఉన్నదానికి నాకు 100 రెట్లు ఉండాలి నాకు. అవు మరి ఎన్నో ఓడగొడతావు నువ్వు. సంపాదిస్తాం పొడగొడతాం చేస్తామన్నా మనం గట్టి బిగ్గర పడుతుంటాయన్న పైసలు. అదే అట్లా ఉండడం అయితే నువ్వు అసలు అలా జాదకనే పోదు అలా ఇంటి వెనకాల కూడా పోదు కానీ ఇక మా ఏదో చెల్లె అయ్యో అనుకున్నామన్నా సరే బాగుపడతారు ఇంకో 4 సంవత్సరాలు అయితే పోతుంది మీ ఆవులగుండా కొడుకైనా సరే 4 సంవత్సరాలు అయితే ముందుకు పోతుంది అనుకుంటే ఇగో ఇక ఆమె టార్చర్ భరించలేక ఈయన పుట్టినరోజు తీసుకుని ముగ్గురు చనిపోయారు. అవు ఎంత మస్తు. కష్టం ఉంటే ఒక అమ్మను అతుక్కుంటారన్నా రైల్వే స్టేషన్ మీద పట్టాల మీద మనం అతుక్కుంటామన్నా. ఆహా, ఇక అసలు ఇక ఏం అదే బాధలు అతను చెప్పుకుంటే ఓకే అంటారన్నా పిల్లలు. అవు మరి ఇక టార్చర్కి తట్టుకోలేము ఇక చెప్పుకోలేకపోయింది అంతే. ఏడున్నావన్నా. నేను ఇంటికాడనే ఉండొచ్చు ఇప్పుడైతే. సరే సరే అన్న ఏం సరే చేస్తున్నావన్నా. నేను ఈ చిల్లరపల్లినే పని చేస్తున్నా కానీ అరే ఇక నువ్వు కూడా కోటీశ్వరనే ఉండాలి కానీ నీకు కేజీన్నర బంగారం 2 కోట్లు లేవా. ఇక అది ఇక ఉన్నాయి అమ్మ. అరే ఆయనతో పాటు నువ్వు చేసినావు ఒకటే జాబ్ కదా మీది. ఏముంటాయి చిరు ఖర్చులు ఫంక్షన్లు చదువులు ఎన్ని హాస్పిటల్ తులాల బంగారం చేయించినావు అన్న వదినకు. అవన్నీ వేస్ట్ అరే ముచ్చట్లు. మరి వదిన అడుగుతలే ఇప్పుడు మరి ఆయన దగ్గర అన్ని కోట్లు ఉన్నాయి నీ దగ్గర లేవు. నీ దగ్గర ఎందుకు అడగాలి కదా మరి. ఇవి ఉన్న దాంట్లో తృప్తి సంతోషంగా బతాం ఏముంది ఇక కోట్లు తినేది. ఇద్దరు ఒకటే జాబ్ చేశారు కదా అన్ని పైసలు ఉండాలి కదా నీ దగ్గర కూడా అంటున్నా. అన్ని అవును ప్లాట్లు మరి ఉండాలి కదా నీ దగ్గర కూడా. అవును మరి ఎందుకు లేవు మరి. అట్లా అంటున్నా చేసింది లేబర్ జాబ్ ఈయన మొన్నటి దాకా. అవు మరి ఈ సౌదీకి వచ్చినాకనే జర ఆయనకు పైసలు పెరిగినాయి. సౌదీకి వచ్చినాక కూడా మళ్ళీ 3 సంవత్సరాలు వాడు జీతం ఇయ్యలేక అన్నాడా. ఇయ్యలే మరి డాక్టర్ సాబ్ది ఇయ్యలే ఇక నాయుడుపేటలో కూడా ఏమి ఇచ్చిర్రో మరి 30,000 25,000 30,000. ఇక ఆయన ఖర్చులు తీసేస్తే ఇక గవే మిగులుతాయి.